Sir? I'm Ravikant from the Hindu, sir. Sir, please. Yeah, please. So my question is, see, it's been 3 years since you formed your party. The Congress is almost dead in AP. So is there any possibility of your brother coming out of Congress to working with you? Is there any, are there any efforts from your side in that direction? లేదు సార్, అలాంటి ఆలోచన నాకు లేదు, ఆయనకు కూడా లేదు. సో వీఆర్ టూ ఇండిపెండెంట్ టూ ఇండిపెండెంట్ పీపుల్ అండ్ మా ఆలోచన విధానం ఒక దారిలో వెళ్ళలేదు, ఒకటే దారిలో కలిసి నడవాలి. సార్, ప్రజారాజ్యం పార్టీ నుంచి దగ్గర చూశారు, పొరపాట్లు విశ్లేషించుకొని మరోసారి అలాంటివి జరగకుండా జాగ్రత్త. అందువలంటే అంటే మీకు పార్టీ నిర్మాణం కొంచెం మెల్లిగా జాగ్రత్తగా అంటే ఆచితూచి అడిగడానికి కూడా కారణం ఏంటంటే ప్రజారాజ్యం చూశాను, మనుషులు రకరకాల పార్టీల నుంచి వచ్చి వాళ్ళ స్వలాభాల కోసం, వాళ్ళ వ్యక్తిగత లబ్ధి కోసం ఆ పార్టీని ఒక ఒక సరైన విధి విధానాల్లో వెళ్ళనివ్వకుండా అంటే వాళ్ళ వ్యక్తిగత ఎజెండాస్ పట్టుకొచ్చారు ముందుకి. సో అలాంటివి జరగకుండా ఉండాలని నేను కొంచెం జాగ్రత్త, కొంచెం కాపు కాయాల్సిన అవసరం ఉంది నాకు. అందుకని కొంచెం విమర్శలు ఉన్నా కానీ ఎందుకు జాగ్రత్తగా వెళ్తానంటే గతంలో జరిగిన అనుభవాల దృష్ట్యా కొంచెం జాగ్రత్తగా ఆలోచించి ఆచితూచి అడిగేస్తాను. ఓకే సార్, ఒకటి చెప్తాను. రెండు రాష్ట్రాల్లో పోటీ చేస్తామంటున్నారు, కాకపోతే జనసేన పార్టీ అనేది ఓన్లీ ఏపీలో ఉన్న సమస్యలపైనే దృష్టి కేంద్రీకరిస్తుంది, తెలంగాణ సమస్యలపైన ప్రజా సమస్యల దృష్టి లేదు. మొన్న మీకు స్టార్ట్ చేసిన తెలంగాణ నుంచి మాకు మీరు తెలియాల్సి నేను చాలా ఎక్స్టెన్సివ్గా నేను తెలంగాణలో తిరిగాను నా పిఆర్పి టైంలో. కాకపోతే ఏంటంటే మొన్న లాస్ట్ టైం మరి కార్పొరేషన్ ఎన్నికలకు కూడా నన్ను చాలా రకాల ఒత్తిళ్ళు వచ్చినా కానీ నన్ను పోటీ చేయమని జనసేనకి. నా ఉద్దేశం ఏంటంటే ఒక పార్టీ టీఆర్ఎస్ పార్టీకి చాలా స్పష్టమైన ప్రజలు మెజారిటీ ఇచ్చినప్పుడు ఆ తీర్పుని గౌరవించాల్సిన అవసరం ఉంది. అలాగే నేను వచ్చి మళ్ళీ కార్పొరేషన్ ఎన్నికల్లో పెట్టి నాకు ఎందుకు దాన్ని అలాంటి రసభాస క్రియేట్ చేయడం నాకు ఇష్టం లేదు. అందుకే పరిపూర్ణమైన ఒక పార్టీ, ఒక ప్రభుత్వం సంపూర్ణంగా ఉండాలి అంటే డెవలప్మెంట్ కూడా మళ్ళీ కొంచెం అటు ఇటు లేకుండా ఒకరి చేతిలో ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో నేను అసలు అలాంటి థాట్ లెవెల్ డిస్టర్బెన్స్ దేనికని చెప్పి ముందుకెళ్ళలేదు. నేను ఏపీలో చేస్తాను. అంటే నాకు తెలియదు ఆపు ఆవిర్భావం ఎట్లా ఉంది నాకు తెలియదు, కానీ ఇది నాకేంటుంటుందంటే ఎక్స్ట్రీమ్లీ ఐడియలిస్టిక్గా నేను ఆలోచించాలని ఉంటుంది నాకు వ్యక్తిగతంగా. కానీ వాస్తవంగా చూస్తే మనకి సీనియర్ పొలిటికల్ లీడర్షిప్ అవసరం ఉంది. అలాగే ఓన్లీ అసలు కంప్లీట్ ఐడియలిస్టిక్ బేస్డ్కి వెళ్దామంటే చాలా కష్టం అవుతుంది. అందుకంటే ఎంతో కొంత ఒక ప్రాగ్మాటిక్ ఒక ప్రాక్టికల్ అప్రోచ్ ఎంత విధి విధానాలు ఎంత ఫ్లెక్సిబుల్గా ఉండాలి, అట్ ది సేమ్ టైం మన ఐడియాలజీ నష్టపోకుండా ఎలా ముందుకు తీసుకెళ్లాలన్నది ఆలోచన. సుబ్బు, నీకు తెలుసా నాకు ఎర్లీ మార్నింగ్ ఒక కళ వచ్చింది. నువ్వు నన్ను జ్యువెలరీ షాప్కి తీసుకెళ్ళి వడ్డానం కొనిచ్చావంట. ఏ టైంకి? గుర్తులేదు సుబ్బు, 5కి అనుకుంటా. అదే మరి 5కి మీ బాబు వచ్చి బిల్లు కట్టినట్టు నాకు కాల్ వచ్చింది.